TG24 టీవీ నేను సుమలత. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం నాచారం చిలకనగర్ రహదారిలోని బాబా ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇది వరుసగా మూడోసారి జరగడం విశేషం. ఈ సందర్భంగా అఖిల భారత మిల్లీ కౌన్సిల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఉమర్ షఫీక్ అయూబ్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడమే మా లక్ష్యం. రక్తదానం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడడం కన్నా గొప్ప సంతోషం మరొకటి లేదు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు బద్రుద్దీన్ పాల్గొన్నారు. తలసేమియా బాధితుల కోసం ఎక్కడ అవసరం ఏర్పడితే అక్కడ రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలని నిర్వాహకులకు పిలుపునిచ్చారు. రక్తానికి కులమతాల భేదం ఉండదు, మానవత్వమే ప్రథమం అని వారు స్పష్టం చేశారు. రక్తదానం ఒక ఆప్షన్ కాదు, అది ఒక బాధ్యత. సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలనే అభిప్రాయం వ్యక్తమైంది. రక్తదానం చేసిన వారికి నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. जो है बहुत बहुत शुक्रिया। हम दुआ करते हैं कि आपकी उम्र लंबी हो, आपको और सेहत मिले, आप और ज़िंदगी में डेवलप हो, हमारी दुआ है। बहुत बहुत शुक्रिया। हमारे जैदो हमारे चांद भाई ने ब्लड डोनेट किया है, अल्लाह इनको सेहत दे, उम्र बरकत दे। हमारे रिपोर्टर पांडु गौड़ साहब के थ्रू बाई हैंड इनको सर्टिफिकेट दे रहे, बहुत बहुत शुक्रिया, जज़ाकल्लाह खैर। हम आपके इस अच्छे काम को अप्रिशिएट करते हैं और दुआ करते हैं कि आगे आप लाइफ में बहुत तरक्की करें। ఎవ్రీబడి ఇవాళ బాబా ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో తలసేమియా పిల్లల గురించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుందండి. ఇది మూడోసారి జరుగుతుంది. థర్డ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండి. ఇది చిన్నపిల్లలు, దీనికి జబ్బులు ఉంటాయి కదా, తలసేమియా అనే జబ్బు వల్ల వాళ్ళకి ప్రతి 15 రోజులలో ఆ బ్లడ్ అవసరం పడుతుందండి. ఆ పిల్లల గురించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది ఏంటంటే మా మిత్రులు ఉమర్ షఫీ గారు ఉన్నారు, ఇంకా వేరే మిత్రులు అందరూ కలిసి ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎందుకంటే మన సొసైటీకి చిన్నపిల్లలకి ఆ రక్తదానం చేసే వల్ల వాళ్ళకు వచ్చే మన రక్తం అనేది ఎప్పుడైనా తగ్గిపోదండి. రక్తం ఇస్తే మనకు వచ్చే జబ్బులు కూడా వెళ్ళిపోతాయి. హార్ట్ అటాక్ కానివ్వండి, ఇంకా వేరే జబ్బులు కానివ్వండి, ఇలాంటి జబ్బులు మనకి రావు. ఎందుకంటే మళ్ళీ మన బాడీలో కొత్త బ్లడ్ డెవలప్ అవుతుంది. కొందరికి ఏముంటుందంటే బ్లడ్ ఇస్తే మనం వీక్ అవుతామని అనుకుంటారు, కానీ ప్రతి 4 నెలల మీరు బ్లడ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ బ్లడ్ ఇచ్చే వల్ల మీ ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే కొత్త బ్లడ్ మీ బాడీలో రావల్ల మీకు ఏంటంటే ఎలాంటి రోగాలు రావు. మనం క్యాన్సర్తో కూడా సేవ్ అవుతాం. నేను అందరితో కోరేది ఒకటే, మనం ప్రతి 4 నెలలకి క్యాన్సర్ పేషెంట్లకు కానివ్వండి, తలసేమియా పిల్లలకి కానివ్వండి, ఎక్కడైనా అవసరం పడితే మనం హ్యుమానిటీ గ్రౌండ్ మీద ఖచ్చితంగా మన బ్లడ్ డొనేట్ చేయాలండి. మన డొనేట్ చేయడం వల్ల ఒక జీవితం అనేది బాగుపడుతుంది. ఆ జీవితం బాగుపడదు, ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. ఎందుకంటే పెద్ద మనిషి ఉంటే ఆ కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రుల ప్రాణం ఆ పిల్లల్లో ఉంటుంది. మీరు ఒక తల్లిదండ్రుల ప్రాణాన్ని సేవ్ చేయనట్టు ఉంటుంది. ఒక పెద్ద మనిషికి మీరు బ్లడ్ డొనేట్ చేస్తే ఆ కుటుంబాన్ని సేవ్ చేసినట్టు ఉంటుంది. దయచేసి మేము కోరేది ఒకటే, మా సొసైటీ కోరేది ఒకటే, రాబోయే దినాల్లో ఎక్కడైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగితే మనం మతాల్ని పక్కకు పెట్టి హ్యుమానిటీ గ్రౌండ్ మీద మనం ఒక జీవితాన్ని కాపాడేలాగా మనం పనికి రావాలని కోరుతున్నానండి. మా దాంట్లో ఖురాన్లో ఒక ఆయత్ ఉంది, జిస్నే ఏక్ ఇన్సాన్ కి జాన్ బతాయి ఉన్హే సారీ ఇన్సానియత్ కి జాన్ బచాయి. అంటే ఒక మంచి ప్రాణంని కాపాడితే మొత్తం హ్యుమానిటీని కాపాడినట్టు అవుతుందని మేము కోరుతున్నాము. నాతో పాటు మా మిత్రులు ఉమర్ షఫీ గారు ఉన్నారు, ప్లస్ ఈయన వరంగల్ నుంచి వచ్చినారు మా సాహిబ్ గారు, మళ్ళీ ఈయన ఏమో మేడిపల్లి నుంచి వచ్చింది. ఇట్లే అందరు మిత్రులు కలిసి ఒక మంచి కార్యక్రమం చేయాలని ఇది కోరుకున్నామండి. మీరు కూడా వచ్చినారు, మీ మీడియా మిత్రులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు మమ్మల్ని ఇంకా హెల్ప్ చేసినట్టు అయింది, ఇంకా మమ్మల్ని ప్రోత్సహితులు చేసినట్టు అయింది.
ఇక్కడ వచ్చిన ప్రతి డోనర్ కూడా మేము పేరుగా థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు చేసే డొనేట్ చేసే వల్లే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందండి. వాళ్ళు ఒకవేళ రాకపోతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాకపోతుండే. ప్రతి పేరుగా డోనర్ని నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. यहाँ 31 अगस्त 2025 एट बाबा पैलेस फंक्शन हॉल नाचारा पर हैदराबाद में यहाँ जमा है. हमारे यहाँ जमा होने का मकसद ये है थैलेसीमिया से अफेक्टेड जो छोटे छोटे मासूम बच्चे हैं उन बच्चों की हेल्प के लिए यहाँ हम लोग जमा हुए हैं. हम पिछले 1 महीने से ये कोशिश कर रहे थे तमाम हमारी सोसाइटी में विदाउट एनी कास्ट विदाउट एनी रिलीजन हम ह्यूमैनिटी बेसिस पर ये हमारा 3rd मेगा ब्लड डोनेशन कैंप है जो हम इन एसोसिएशन विद थैलेसीमिया सिकल सेल सोसाइटी जो शिवरामपल्ली नियर नेशनल पुलिस अकेडमी वहाँ पर है. तो उनके सपोर्ट के साथ में हम ये प्रोग्राम ऑर्गेनाइज़ कर रहे हैं. हमारे ये प्रोग्राम ऑर्गेनाइज़ करने का मकसद ये है कि उन जो थैलेसीमिया से अफेक्टेड जो छोटे छोटे मासूम बच्चे हैं उनको एवरी 15 डेज 20 डेज में ब्लड का ज़रूरत पड़ता है. उनको हम प्रोवाइड करने में अपना छोटा सा हिस्सा ले सकें. ये हमारे लिए सोशल सर्विस तो है ही. सोशल सर्विस के साथ साथ सोशल रिस्पॉन्सिबिलिटी है. तो इसलिए ये काम में हम पिछले 1 महीने से कोशिश कर रहे हैं. मेरे साथ में हमारे भाई दोस्त जनाब अयूब खान साहब हैं, ओनर बाबा पैलेस फंक्शन हॉल. आप उनका भी बहुत बहुत शुक्रिया अदा करते हैं और आप तमाम मीडिया वालों का और तमाम डोनर्स का और तमाम लोगों का इसके सपोर्ट में जो इसमें जो हमारे साथ पार्टिसिपेट हुए हैं उन सब का हम शुक्रिया अदा करते हैं. ताकि हम इसके ज़रिए से जो छोटे छोटे मासूम बच्चे हैं उन मासूम बच्चों की जान बचाने के लिए ब्लड को कलेक्ट करने के लिए यहाँ जो जमा हुए हैं इस सिलसिले में जो आज का प्रोग्राम कामयाब प्रोग्राम करने में हमारा साथ दिए हम सबका बहुत बहुत शुक्रिया अदा करते हैं. मैं सैयद उमर शफी प्रेसिडेंट मस्जिद मोहम्मदिया ऊपर हैदराबाद. హలో 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 సారీ సార్ చూడలేదు. ఇట్స్ ఓకే బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్. పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 అవర్స్ వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ. అర్థమైంది నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనేట్, తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో.